మాయాలోకంలో హన్షిత, పూర్విత ఇద్దరూ మంచి స్నేహితులు. వాళ్ళు ఎప్పుడూ కలిసి ఆడుకుంటారు. ఒకరోజు వాళ్ళు తమ ఇంటి వెనుక ఉన్న పాత తోటలో ఆడుకుంటున్నారు. ఆ తోటలో ఎన్నో రంగురంగుల పువ్వులు, పొడవైన చెట్లు ఉన్నాయి. వాళ్ళు ఒక పెద్ద చెట్టు కింద చిన్న గుహను చూశారు. అది ఏమిటి అని పూర్విత అడిగింది. బహుశా అది ఒక రహస్య మార్గం కావచ్చు అని హన్షిత ఉత్సాహంగా చెప్పింది. వాళ్ళు గుహలోకి వెళ్లారు. లోపల అంతా మెరుస్తున్న పురుగులతో నిండి ఉంది. అవి దారిని ప్రకాశవంతం చేశాయి. గుహ చివరలో వాళ్ళు ఒక మాయా ద్వారం చూశారు. అది రంగురంగుల మెరుపులతో నిండి ఉంది. ఆ ద్వారం గుండా వెళ్లగానే వాళ్ళు ఒక అద్భుతమైన లోకంలోకి అడుగుపెట్టారు. అక్కడ చెట్లు మిఠాయిల్లా ఉన్నాయి. నదులు పండ్ల రసంతో ప్రవహిస్తున్నాయి. అప్పుడు వాళ్లకు ఒక చిన్న మెరిసే సీతాకోకచిలుక కనిపించింది. అది వాళ్ల చుట్టూ ఎగురుతూ ఒక అందమైన పువ్వు దగ్గరకు దారి చూపింది. ఆ పువ్వు మధ్యలో ఒక చిన్న మెరిసే రాయి ఉంది. ఇది మాయారాయి అని పూర్విత ఆశ్చర్యంగా చెప్పింది. వాళ్ళు ఆ రాయిని జాగ్రత్తగా తీసుకున్నారు. అది వాళ్ల చేతుల్లో వెచ్చగా మెరుస్తూ ఉంది. ఆ రాయి వాళ్లకు ఆ అద్భుతమైన లోకం నుండి ఇంటికి తిరిగి వెళ్లే మార్గాన్ని చూపింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ రాయిని తమ రహస్య పెట్టెలో దాచుకున్నారు. ఆ రోజు నుండి వాళ్ళు ఆ అద్భుతమైన లోకాన్ని ఎప్పుడూ గుర్తుంచుకున్నారు.